ఓ మాజీ ఎమ్మెల్యే తన ఇంటిని జనతా గ్యారేజ్ గా మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కరించబడను అన్న సినిమా డైలాగ్ తో పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ బీజేపీలు అవినీతిలో కూరుకుపోయాయని విరుచుకుపడుతున్నారు. ఇంతకీ జనతా గ్యారేజ్ ఓపెన్ చేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. గత 2 ఏళ్లుగా సైలెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ తో పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నారు. ఆర్మూర్లో అవినీతి పేరుకుపోయిందంటూ కాంగ్రెస్ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన ఇల్లుని జనతా గ్యారేజ్ గా మారుస్తానని ఆయన ప్రకటించారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనతా గ్యారేజ్ కి వచ్చి చెబితే వెంటనే పరిష్కరిస్తానని చెబుతున్నారు. జనతా గ్యారేజ్ గా మారుస్తాను ఇల్లు, రండి రిపేర్ చేద్దాం. వెంకటేశ్వర కాలనీలో జీవన్ రెడ్డి ఇల్లు జనతా గ్యారేజ్ గా మారుతుంది. చార్జ్ షీట్ నుంచి ఫైల్ చేద్దాం, ఎఫ్ఐఆర్ లీన్ చేద్దాం, పింక్ బుక్ ఎక్కిద్దాం. పింక్ బుక్ ఎక్కించి పింక్ బుక్ మన రాజ్యాంగం మన 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 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి లావుల తొండలు జరగొట్టి వసూలు చేసి ఇప్పించే బాధ్యత నాది. ఈ నోటీసులు మాత్రం ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు భయపడద్దు. ఆ నోటీసులు అంతా నా జనతా గ్యారేజ్ తీసుకురండి, వారికి నేను నోటీసులు ఇస్తా. ఆర్మూర్లో అవినీతి రాజ్యమేలుతుంటే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏం చేస్తున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయడం బీజేపీతోనే సాధ్యమని చెప్పిన నేతలు అవినీతిపై నోరు మెదపడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను లంచగొండులుగా తయారు చేసిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అని ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియా లేచారు. అప్పుడు ఏమనలే, నేను 2 ఏళ్ళకి ఎప్పుడు మాట్లాడలే. ఇలా అన్ని ఆధారాలతో చిట్ట పదులతో మాట్లాడుతున్నాను. లేకపోతే వీడు ఇంట్లో తాళి కూడా గుంజుకున్నట్టున్నాడు. మొత్తం ఆర్మూర్ కేర్ ఆఫ్ అవినీతి, కేర్ ఆఫ్ వినయ్ రెడ్డి, పైసా వసూలు రెడ్డి, కింద అధికారులు 50-50 పార్ట్నర్షిప్. ఏంటంటే 50-50, 50 వీళ్ళకు 50 ఏసీపీకి, 50 ఈయనకు, 50 సిఐకి, 50 ఈయనకు, 50% ఆయనకు. గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీలో ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయం సాధించారు. గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీంతో కొంతకాలం సైలెంట్ గా ఉన్న జీవన్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ అలర్ట్ అయ్యారు. పవర్లో లేని జీవన్ రెడ్డి జనతా గ్యారేజ్ లో సమస్యలు ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తిగా మారింది.